హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మునంకాడ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో మీరు చూసేయండి. ముందుగా అయితే కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి డ్రాప్ చేయాలి. డ్రాప్ చేశాక ఒక 5 మినిట్స్ పోయాక చికెన్ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. లిడ్తో క్లోజ్ చేసుకున్నాక అది ఒక 10 మినిట్స్లో వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఓపెన్ చేసుకొని అది పచ్చివాసన పోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములంకాయలను ఇందులోకి డ్రాప్ చేయాలి. పసుపు, ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక 5 మినిట్స్ ఆగాక అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. అటు ఇటు అడుగంటకుండా కలుపుకొని నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ములంకాయలు విడిపోకుండా ఉండాలి. అందులోకి టమాటా ప్యూరీ అయితే ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక అందులోకి కారం లాస్ట్లో వేసుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ చేసేటప్పుడు అన్ని మసాలాలన్నీ కూడా కర్రీకి పట్టి లాస్ట్లో కారం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ ములంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే రైస్లోకి సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. మంచిగా అన్ని మసాలాలన్నీ దట్టించాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.